రే టోనీ, ఏంట్రా మ్యాచ్ ఇంకా స్టార్ట్? ఇక్కడ వీడేం చేస్తున్నాడు రా? అంటే మ్యాచ్ చూద్దామని. ఎవరెవరితో? మనమే. మనమని నువ్వు అనుకుంటే సరిపోదురా, అందరం అనుకోవాలి. రమణ, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కదా, ఎందుకు ఇంత వరుసగా బిహేవ్ చేస్తున్నారు? అది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారిన కథ. యు మీన్ సలారం? రేయ్ పగులుద్ది నీ అలారం. ఏమైంది? చూసావు టోనీ, రవిగాడికేమో సాంబార్ ఇష్టం, అనంత్ గాడికేమో బిర్యానీ ఇష్టం. విధి వైపరీత్యం చూసావు టోనీ, సాంబార్ ఇష్టపడేవాడు హైదరాబాద్ ఫ్యాన్ అయ్యాడు, బిర్యానీ ఇష్టపడేవాడు చెన్నై ఫ్యాన్ అయ్యాడు. వీళ్ళిద్దరూ ఐపీఎల్ అయ్యేంత వరకు కలిసి ఉండరు టోనీ, కలిసి ఉండరు. హలో రే మామా, రేపు మేము ట్రిప్ వేస్తున్నాం, వస్తావా? ట్రిప్? నా బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిప్ అయిపోయిందిరా. 2 లక్షలు పెట్టి 4 లక్షలు సంపాదిద్దాం అనుకున్నా, అది 6 లక్షలు అయిందిరా. 6 లక్షలైతే హ్యాపీ మామా. తొందరగా వచ్చే ట్రిప్కి. రే 6 లక్షలు అప్పు అయిందిరా. అప్ప, ఆ, ఓ మై గాడ్. రే ఏమనుకోకుండా కొంచెం నాకు సాయం చేయండి రా. హలో ఆ? రవి, అరే సిగ్నల్ రావట్లేదురా. ఆ? హలో వినపట్లేదా? హలో, సరేరా, హ్యాపీ జర్నీ. హే థ్యాంక్ యూ రా. ఇది మాత్రం వినపడింది. సరే సరే, రే కొంచెం బిజీ ఉన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తారా. బాయ్ బాయ్ బాయ్. బాయ్ రా. మీరు కూడా నాలాగే బెట్టింగ్లు అని చెప్పి ఐపీఎల్తో డబ్బులు పోగొట్టుకోకండి. హ్యాపీగా దాపెట్టుకోండి. షిట్, మిస్ అయింది. అబ్బా 4 మిస్. రమణ. హలో అన్నా. రే టోనీ, ఆఫీస్కి నన్ను పికప్ చేసుకోరా. అదేనే నీ బండి ఉందిగా. అంటే నువ్వు చెప్తే తిడతావు. చెప్పకపోయిన దింపుతా కానీ చెప్పు ఏం జరిగిందో. నేను బైక్ తోలేటప్పుడు ఫోన్ చూస్తున్నాను రా, కింద పడి స్కిడ్ అయిందిరా. ఏంటి పట్టావా? అయినా బండి తోలు కూడా ఫోన్ ఏంటన్నా? ఎవడు ఫోన్ చేశాను నీకు? ఏం మెసేజ్ వచ్చింది? ఫోను మెసేజ్ కాదురా, ఐపీఎల్ చూస్తున్నాను రా. ఏంటి బండి తోలుకుంటూ మ్యాచ్ చూస్తున్నావా? అవునరా, ఆడ వికెట్ పడ్డం ఏమో గానీ నాకు హిట్ వికెట్ అయిపోయిందిరా. వస్తున్నావు ఏంటో ఈ రవాణా, ఈ ఐపీఎల్ పిచ్చి. ఛీ.